హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో కాంచనా సీక్వెల్ కాంచనా 4 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లారెన్స్ హారర్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిపోయారు. కొరియోగ్రాఫర్గా, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థాయిని క్రియేట్ చేసుకున్నారు ఆయన. రాఘవ లారెన్స్ ముని సినిమా నుంచి మొదలుపెట్టి కాంచనా 3 వరకు హారర్ సినిమాలను డైరెక్ట్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు. అలాగే శివలింగ అనే సినిమాతో మరో హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారాయన. అయితే కాంచనా సినిమాకి సీక్వెల్గా కాంచనా పార్ట్ 4 తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముని, కాంచనా, గంగా, కాంచనా 3 ఒకే కాన్సెప్ట్తో సాగే హర్రర్ మూవీస్ అనే టాక్ రావడంతో ఈసారి రాఘవ లారెన్స్ గారు కాంచనా పార్ట్ 4ను సరికొత్త కథాంశంతో ఆవిష్కరించబోతున్నారని, ఇందులో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఇదివరకు సినిమాలకు మరింత భయపెట్టే కాన్సెప్ట్తో చాలా గ్రాండ్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు అందుతున్న తాజా సమాచారం. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కథాంశంతో కాంచనా 4 పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కడం అందరిలోనూ ఆసక్తి రేపుతున్న అంశం. కాంచనా పార్ట్ 4 చిత్రాన్ని ఈసారి లారెన్స్ ప్రేక్షకుల ఊహలకు అందని విధంగా, ఇమాజిన్కి అందని విధంగా క్రియేట్ చేయడమే కాకుండా కామెడీతో పాటు పిల్లలకు మరియు పెద్దవాళ్లకు సైతం ఫ్యాంట్లు తడిచిపోయే విధంగా ఆ రేంజ్ లెవెల్ హారర్తో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేస్తూనే నటించిన కాంచనా మూవీ 4 సిరీస్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హారర్ కాన్సెప్ట్లో కూడా డిఫరెంట్ స్టోరీలను సెట్ చేసుకుంటూ వాటికి కామెడీ కంటెంట్ను యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు లారెన్స్ గారు. అంతేకాదు కాంచనా మూవీ నుండి 10 సీక్వెల్ సినిమాల వరకు ట్రై చేస్తున్నానని తెలియజేస్తున్నారు లారెన్స్. కాంచనా పార్ట్ 4 సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా ఇదివరకు వచ్చిన సినిమాల కంటే కూడా అత్యాధునిక సౌండ్ క్వాలిటీతో ఈ చిత్రాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించనున్నారు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాంచనా 4 సినిమాని రాఘవ లారెన్స్ ఎంతవరకు వారి అంచనాలను సాటిస్ఫై చేస్తారు అనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.